ఆశ్రయుడైన నా ప్రభుని యేసు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ మందిర ఆవరణమును ప్రభుదేవా, ఆ ఆవరణములో నీ ముఖ దర్శనమును, నీ ప్రభావమును, నీ యొక్క తేజస్సును, నీ యొక్క ప్రశస్తమైన యొక్క మీ తాకుదలను అనుభవించటానికి కొరకే నా మట్టుకు నేను వచ్చాను. దయగల ప్రభువా, కొంచెం వాతావరణంలో మార్పు వస్తే చాలు, మేము ఎంతగానో ప్రభు తలడిల్లిపోతాం. కొంచెం వర్షం పడితేనే మరి రేపు రాబోయే శ్రమలకు వెనక ఎలాగ తట్టుకుంటారో నాకు అర్థం కావట్లేదు. దయగల ప్రభువా, భవిష్యత్తు చాలా విలువైనది, మీ చేతులలో ఉన్నది. ఆ భవిష్యత్తును సరైన విధముగా కట్టుకోవడానికి కొరకై నాకు మాకు మీరిచ్చిన ప్రతి సదుపాయమును బట్టి నీకే స్తోత్రం. అందరికీ ఒకే విధముగా నీ కృప అందుబాటులో ఉంచారు. అందరికీ ఒకే విధముగా సమయాన్ని అందుబాటులో ఉంచారు. అందరికీ సమానముగా మీ పరిశుద్ధాత్మ సహాయమును అందుబాటులో గురించారు. అందరికీ ఒకే విధముగా సమానముగా నీ వాక్యమును మాకిచ్చారు. పక్షపాతము లేని దేవుడు ప్రభు, దానిని ఎలాగా మేము ప్రభు అభ్యాసం చేసుకుంటున్నాము, వాటిని ఉపయోగించుకుంటున్నాము, సరిగా ప్రభు అర్థం చేసుకుంటూ నడవడానికి సహాయం చేయి. రాగలేని వారిని బట్టి నీకే స్తోత్రాలు. ఇంకెవరైనా రావాలని ఆశ కలిగి ఉంటే వారి కొరకు ప్రార్థిస్తుంటున్నాను. ఆశ లేని వారి కొరకే వద్దు, నీకే అప్పగించుకుంటూ వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ బలహీనుడైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ యొక్క తాకుదలలోని బిడ్డలను ఉంచాలి. వందనాలు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది కొన్ని విషయాలు. ఏంటంటే, కొంచెం వర్షం పడితే మనం తింటమే ఆపుతున్నామండి. తింటమే ఆపుతున్నామా? వర్షం పడిందని తింటం ఆపట్లేదు. మనం ఎక్కడికైనా చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాలంటే టైం అయిందనుకొని పరిగెడతాం. వర్షం వచ్చిందని ఆగుతామా? ఆగం. మన పనికి సమయానికి వెళ్ళాలి, ఆగుతామా? ఆగం. మన ప్రయాణం చేసి వెళ్ళాలి, ఆగుతామా? ఆగం. ఎందుకో నేను చాలాసార్లు గమనిస్తాను, ఇక్కడే కాదండి, చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి. కొంచెం వర్షం పడేసరికి ఎందుకు అంత అభ్యంతర పడతారు, కొంచెం ఏదైనా జరిగేసరికి ఎందుకు అంత లెక్కలేనితనముగా దేవుని యొక్క సన్నిధికి ప్రార్థన చేసుకోవడానికి దేవుని మందిరానికి వస్తారు. అది ఎందుకో నాకు అర్థం కాదండి. ఇప్పటికీ నాకు అర్థం కాని ప్రశ్న, ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఎందుకు అలాగ మనము నిర్లక్ష్యంగా ఉంటాం? వర్షం పడితే మంచిదా చెడ్డదా? మంచిదే కదా. మరి మంచిది జరుగుతున్నప్పుడు ఇంకా మనం ఏం కలిగి ఉండాలి? ఇంకా ఉత్సాహంగా ఉండాలి కదా. మన జీవితంలో మంచిది జరుగుతున్నప్పుడు ఇంకా మనం ఏం చేస్తాము? ఇంకా ఉత్సాహంగా ఉంటాం. మరి మంచిది జరుగుతున్నప్పుడు మనం ఎందుకు వెనకేస్తాం? నేను ఎప్పుడు ఇది ప్రశ్నించుకుంటూ ఉంటా. మరి మీరు ప్రశ్నించుకోవడం లేదు తెలియదు కానీ, మరి చక్కనిటిని యొక్క తేటని మళ్ళీ వాతావరణం కూడా ఇచ్చేసాడు. కొంచెం వర్షం పడింది, తేటని వాతావరణం కూడా ఇచ్చేసాడు. మరి ఎందుకో ఆ విధమైన యొక్క మన జీవితంలో కొంచెం బద్ధకం ఏర్పడుతుంది. ఎందుకోనో బద్ధకం. ఎప్పుడైనా సరే ఒకటి నేర్చుకోండి, వర్షం పడినా, తుఫాను పడినా, ఇంకేమి జరిగినా కూడా మన శరీరములో మనలను దేవుని సన్నిధికి రావటానికి కొరకై శరీరం ఎక్కడైనా అనుమతించకపోతే, అనుమతించడం అంటే బలహీనత ఉంటే, రాలేని పరిస్థితులు వస్తే తప్ప ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వర్షం వచ్చిందని, అది వచ్చిందని, ఇది వచ్చిందని ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అది నేను చెప్పాను. చాలామంది జీవితాల్లో ఇది పరిస్థితి. ఇక్కడే కాదు, చాలా చోట్ల నేను గమనిస్తాను ఈ విషయం. ఎందుకు అంత ఇదిగా
దేవుని మందిరమన్నా దేవుని కార్యములన్నా అంత అశ్రద్ధ చూపిస్తాం ఎందుకోనో. ప్రేమైన వాళ్ళరా, దేవుని సన్నిధానములో దేవుడిని మనం ఎప్పుడు కూడా గౌరవించడం నేర్చుకోవాలి. మన వ్యక్తిగతమైన తిండి కంటే, అవసరత కంటే, అది జ్ఞాపకం చేసుకో, మన వ్యక్తిగతమైన తిండి కంటే, అవసరత కంటే దేవుని యొక్క సన్నిధిని మనం ఎక్కువగా ప్రేమించాలి. అందుకని అంటాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన వానిని చెప్పండి డాష్ ప్రేమించండి. అది ప్రేమిని వలన మన దేహాన్ని ఎంత పూర్ణంగా ప్రేమించుకుంటామండి, ఎంత చక్కగా ప్రేమించుకుంటాం. కొంచెము తేడా జరగకూడదు. ఏలు పెడితే ఇట్లా అందాలన్నమాట, కొంచెం తక్కువ కాకూడదు పొట్టలో కదా, కొంచెం తక్కువ కాకూడదు. అయితే మనం ఎందుకు దేవుని కార్యాల విషయానికి వచ్చేసరికి నిర్లక్ష్యంగా ఉంటాం? అది నాకు వస్తున్న అనుమానం, అది మీకు వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈ రాత్రైనా పరిశీలించుకోండి. అది ఎప్పుడైనా సరే ఇక జీవితంలో వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, కరెంటు పోతే రాదు కొంతమంది. అందుకని కరెంటు కనబడితే మరి ఇంట్లో తింటమే మానుతున్నావా, ఉండటమే మానుతున్నావా, కూర వండుకోవడం, అన్నం వండుకొని మానుకుంటున్నావా? ఇవేం మానుకోవట్లే. అంటే మనము మన దేహాన్ని ప్రేమించినంతగా దేవునిని మనం ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదని ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాంటప్పుడు దేవుడు మనకు ఏయో చేయాలని కోరుకోవటము అది మంచి పద్ధతి కాదు. నేను అదే చెప్తున్నాను. యవనస్తులు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన జీవితంలో నాకు అది దయచేయి ప్రభు, ఇది దయచేయి ప్రభు, అది సహాయం చేయి, ఇది సహాయం చేయి, ఇలాగ ప్రార్థన చేయటం అనేది అది మంచిది కాదు. మంచిది కాదు. మనము దేవుని సన్నిధిలో ఆయన మాట ప్రకారంగా జీవించి మనం ఆయనను ఏం చేయాలి, అడగాలి. మొదట నా మాట వినని అన్నాడు. ప్రభు చెత్త మీద రేపు జ్ఞాపకం చేస్తాను బాప్తీసం కొరకు. యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకొని బయటకు వస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వచ్చి మాట్లాడుతాడు ఒక మాట. ఏంటిది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అక్కడ అట్లా రాయబడింది. రూపాంతరపు కొండ మీద ఇంకొక మాట యాడ్ చేశాడు అక్కడ. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. అర్థమైందా? అక్కడ ఈయన మాట వినుడి అంటాడు. ఎవరి మాట? మన శరీరం మాట కాదు. మన శరీరానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో దానిలో సగం ఇచ్చినా చాలు. సగం దేవుని కొరకు. నేను చాలాసార్లు ఆశ్చర్యపోయేది అదే. అసలు ఇచ్చింది దేహం ఆయన, ఇచ్చింది ఆయన, బతకటానికి కూడి పెడుతుంది ఆయన, వెలుతురిస్తుంది ఆయన, రాత్రి వెన్నులిస్తుంది ఆయన, శ్వాస విశ్వాసాలను ఇస్తుంది ఆయన. ఇంకేంటిదండి నీది? ఎందుకంత అతిశయం? ఎందుకంత నిర్లక్ష్యం? ఎందుకంత అజాగ్రత్త? ప్రేమైన వాళ్ళరా, వీటిని మనం ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. ఆయన మాట కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాలలో ఎక్కడెక్కడ మనం తప్పిపోతున్నామో దానిని మన జీవితాలలో నేర్చుకోవటం అనేది అవసరం. నీ శాసనములు నాకు నేర్పించి నీ కట్టడలను అనుసరించుటకు నాకు జ్ఞానము దయచేయి అంటాడు కీర్తనాకారుడు. రోజు ఇది ప్రార్థన చేసుకోవాలి మనం మన జీవితాల్లో. ప్రేమైన వాళ్ళరా, అలాగా వ్యక్తిగతంగా మనముగా కట్టుకుందాం, అలాగా మన కుటుంబాన్ని కట్టుకుందాం.
మనకు మనంగా కట్టుకుందాం, మన కుటుంబాన్ని కూడా కట్టుకోవటానికి కొరకే శ్రద్ధ చూపిద్దాం. అది ఆ విధంగా దేవుని సన్నిధిలో మనము మనసు పెడుతూ మన శరీరం మీద కంటే ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి యొక్క దేవుడి మీద మనసు పెడుతూ మనము ఎక్కడెక్కడ సవరించుకోవాలో నేర్చుకుంటూ ముందు వెళదాం. మరి ఆ విధంగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, నీకు అందాక చెప్పాను కదా, శారీరకమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే తప్ప కొంతమంది బాధపడుతున్నారు, మేము మందిరానికి రాలేకపోతున్నామని బాధపడుతున్నారు. వాళ్ళు కారణం ఏంటిది? వారు కూడా శారీరకమైన ఇబ్బందిని బట్టి ఇబ్బందులు ఎవరికి లేని వాళ్ళకి హాయిగా ఏం చేస్తున్నారు? మీరు అదే చెప్తారు సామెత, తిందామనుకున్నాడికి ఏమైనా షుగర్ బీపీలు, అర్థమైందా? తిందామనుకున్నాడికి ఏంటిది? షుగర్లు బీపీలు, అర్థమైందా? అది జీవితాలు. మన జీవితాల్లో కూడా మనం అలాగ ఉండకూడదని మనంగా నేర్చుకుందాం. సో భాగానికి వెళ్ళిపోదాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 26, 21 చదువుకుందాం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకై దీవించి ఆశీర్వదించునుగా. ఎదుగుట, ఇది మన యొక్క యవనస్తులు కూడుకున్నటువంటి యొక్క సబ్జెక్ట్ టాపిక్. ఎదుగుట, ఎదగాలని ఎవరికి ఉండదు? అందరికీ ఉంటుంది ఎదగాలని. అయితే ఎదగటానికే మన జీవితంలో మనసు ఉండదు. ఎదగాలని ఆశ ఉంటుంది, కానీ దానికోసమైనటువంటి యొక్క ముందుకు అడుగేయటానికి మాత్రం మనసు ముందుకు రాదు. అయితే ఎప్పుడైతే ఎదగాలన్నటువంటి యొక్క ఆశ కలిగి ఉండి ముందుకు అడుగు వేసే మనసు ఉంటుందో తప్పనిసరిగా వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడతాయి, దీవెనకరంగా మలచబడతాయి. ఆశీర్వాదం అంటే మీరు ఎప్పుడు కూడా మంచి ఉద్యోగాలు, మంచి పెళ్ళిళ్ళు, మంచి ఇల్లు అనుకోవాకండి. ఆశీర్వాదం అంటే నా దృష్టిలో అది కాదు, దేవుని వాక్యం యొక్క దృష్టి అది కాదు. ఆశీర్వాదం అంటే దేవుని యొక్క ఇష్టమనుసారముగా మనం ప్రవర్తించటం. అది ఈరోజు నా దినభాగం చదువుకుంటున్నాను. హెబ్రీ 13వ అధ్యాయం ఒక మాట చూడండి. సిస్టర్స్ కూడా మీరు ముందుకు వస్తే మంచిది అనుకుంటా. కొంతమంది వెనకాల అటు ఇటు చూసుకుంటున్నారు, నిద్రపోయేట్టు కనబడదు. ముందుకు రండి, మీరు కూడా రండి, ముందుకు రండి. పెద్దలు కూడా రండి. యవనస్తులు అయిపోయినారు, కానీ యవనస్తులు అలసిపోతున్నారు. వాళ్ళు వచ్చి 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 రోజు కూడికలకు వచ్చి అలసిపోతున్నారు పాపం. ముందుకు వచ్చేయండి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ 13. కూర్చోవాల గబగబ ఇంతసేపా? వెనకొద్దాం, ముందుకు వద్దాం, ముందుకు వద్దాం, వెనకొద్దాం, ఇదే పని. కూర్చోండి. 13వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం కలిసి ఉన్నాయి. చదువుతున్నాను, జాగ్రత్త గమనించాలి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఇప్పుడు ఇక్కడి నుంచి గమనించాలి. యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి, గమనించాలన్నమాట, యేసు క్రీస్తు ద్వారా
తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి, అంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు కాబట్టి తండ్రి అయిన దేవుని దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరుచునుగాక. నిజంగా ఎంత అద్భుతమైన మాటలు రాయబడ్డాయో తెలుసా బైబిల్లో? మీరు చదవాలే కానీ యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి, అర్థమైందా, దేవుని యొక్క దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించడానికి. మనకు అనుకూలమైంది కాదు, మన దృష్టికి ఇష్టమైంది కాదు, తన దృష్టికి, తండ్రి అయిన దేవుని దృష్టికి అనుకూలమైన దానిని మనలో చేయటానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువుని బలిగా అప్పగించింది దానికే. నీకు ఆలోచన ఉందా దీని గురించి? నీకిష్టమైంది చేయమని నువ్వు కోరుతున్నావు కదా, నీకిష్టమైంది కావాలని నువ్వు ఏడుస్తున్నావు కదా, నీకిష్టమైంది కావాలని నువ్వు యాచిస్తున్నావు కదా, నీవు ఇష్టమైంది కావాలని నువ్వు ఎంతగానో ప్రయత్నిస్తున్నావు కదా, మరి ఆయనకి ఇష్టమైంది చేస్తున్నావా? మీకు ఇష్టమైంది మీ పిల్లలు చేస్తే మీరు వారికి ఇష్టమైంది మీరు ఇస్తారు. ప్రతి కుటుంబంలో జరిగే విషయం ఇదే. మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఉల్టా జరుగుతుంది? ఆయనకి ఇష్టమైంది, ఆయన దృష్టికి అనుకూలమైంది చేయటానికి మాత్రం మనకు లేదు, నాకు ఇష్టమైంది మాత్రం దేవుడు ఏం చేయాలి? ఇదేమి న్యాయం? ఇది నీకు న్యాయం కావచ్చు, నాకు న్యాయం కావచ్చు, కానీ దేవుడి దృష్టికి న్యాయమైంది కాదు ఇది. సో యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించటానికి, అది దేవుని యొక్క సంకల్పం. చాలాసార్లు ఉదయం లేచిన కాదు రాత్రి పడుకోబోయే, ప్రభువా నాకు ఇష్టమైంది చేయి, నాకు ఇది చేయి, అది చేయి, ఇది చేయి, ఇది కాదు మన ప్రార్థన. నీ దృష్టికి ఇష్టమైనది అనుకూలమైనది చేయటానికి కొరకే ఈ రోజంతా నన్ను ఏం చెయ్యి, నడిపించు. దేవుని దృష్టికి ఇష్టమైంది చేస్తే ఆటోమేటిక్గా నీకు ఇష్టమైన దేవుడు ఏం చేస్తాడు? చేసేస్తాడు. అంతే, నువ్వు అడగాల్సిన పనిలే. దాని కొరకు నువ్వేం చేసే ఏడాల్సిన పనిలే. దేవుని దృష్టికి అనుకూలమైంది చేస్తున్నానా లేదా దాని కొరకేడు, దాని కొరకేడు. ఉదయం లేకిచ్చిన కాంతి రాత్రి పడుకోబోయేదాకా దాని కొరకేడు, దాని కొరకు బాధపడు, దాని కొరకు వేదన చెందు. అయ్యో నేను దేవునికి ఇష్టమైనది అనుకూలమైనది ఆయన దృష్టికి శ్రేష్టమైనది చేయలేకపోతున్నాను. నేను ఎలాగ ఆయన దగ్గరికి వెళ్ళి ముఖం చూపించేది, ఎలాగ ఆయన పాదసన్నిధికి వెళ్ళేసి నేను ప్రార్థన చేసి అడిగేది నా అవసరతను అనే ఆ భయం, ఆ సిగ్గు మన జీవితంలో ఉంటే మనము దేవుని కృపాసనం దగ్గరికి వెళ్ళేసి మనం గబగబ గబగబ నాకు అది చేయి ఇది చేయని మనం అడగమండి, అడగం. తప్పు చేసినప్పుడు పిల్లవాడు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడగాలని వస్తాడండి? నోటితో చెప్పండి, చూ కాదు, నోటితో చెప్పండి. ఎందుకు? కనుక వాడికి భయం. నేను తప్పు చేశాను, అడిగింది ఏమిస్తారు అమ్మా నాన్న అని భయం వాడికి. మరి నీకు భయం ఉందా? భయం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగేస్తుంటావు అంతే. టప 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 లిస్టు పెట్టి అడిగేస్తుంటావు. నీ బిడ్డలే నీకు ఒక పాఠం నేర్పిస్తున్నారు. నేర్చుకుంటే నేర్చుకోవటానికి కొరకే కోకొల్లలు పాఠాలు. సో దేవుని సన్నిధిలో మనం ఎదగాలని ఆశ ఉంది, కోరిక ఉంది. మరి ఏది దానికి తగిన జీవితం ఏది? మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశ ఉంది. ఏం చేయాలి పిల్లలు? బాగా నిద్రపోవాలి కదా పడుకొని. ఏ రూతక్క బాగా నిద్రపోవాలి కదా, కాదా?
కాబట్టి బాగా మార్కులు రావాలి కాబట్టి బాగా చదవాలి, చదివి గుర్తు పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకొని ప్రతి ప్రశ్న సరిగా సమాధానం రాయాలి, అప్పుడు మంచి మార్కులు వస్తాయి. మరి లోకములోనే ఇది మనకు చక్కగా కనబడుతుంటే మరి మన జీవితంలో మంచిగా ఎదగాలనుకుంటే హాయిగా కూర్చుంటే భాష బట్టలు వేసుకొని కెరిగా బొజ్జవ నాయకుల్లా కూర్చొని అట్లా కూర్చుంటే ఎదుగుతామా? ఎలా ఎదుగుతాం? నీ ప్రయత్నమేది? నీ ప్రయత్నమేదంట. సో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమగా మన విషయములో దేవుని యొక్క ఆలోచనలు చాలా ఉన్నాయి. నువ్వు అనుకుంటుంటవే, నేను అనుకుంటుంటేనే వీటికి మించి ఆయన మన పక్షంగా ఆలోచన కలిగి ఉన్నాడు తెలుసునా? అందుకని యెషయా గ్రంథం 55 అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా 55 8వ చరణం చదువుతున్నాను నేను. 8వ చరణం నా వెనకాల చెప్పండి అందరూ. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటిది? భూమికి చూస్తే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో తెలుసు ఎవరికన్నా? ఈ రోజుకి తెలియదు, తెలుసుకోలేరు కూడా. అక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా ఉన్నాయి నీ పక్షంగా నా తలంపులు. మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నాయి. ఎందుకురా చిత్తు కాగితాలు ఎదుర్కొంటావు నువ్వు అంటున్నాడు దేవుడు. కొంతమంది వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఏం ఎరుకుంటానికి వస్తారు? కనుక గోత ఒట్టిని బుధాన్ని వేసుకొని ఏం ఎరుకుంటారు వాళ్ళు? చినిగిపోయిన కాగితాలు, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ నేర్చుకుంటారు. మన బతుకు కూడా అదే. ఆ బొట్టోడు వేసుకొని బుధాన ప్లాస్టిక్ డబ్బాలు ఎరుకోవడానికి పోతున్నాం మనం కూడా యేసయ్య దగ్గరికి. ఓరి దరిద్రుడా, ప్లాస్టిక్ డబ్బాలు చినిగిపోయిన ఖాతాలు ఎక్కడ నాగేరికి కొత్త పనికి మళ్ళాడా? నా తలంపులు నీ తలంపుల కంటే అంత ఎత్తుగా ఉన్నాయి రా అని అంటున్నాడు, మాట్లాడుతున్నాడు. మీకు కొంచెమన్నా అవగాహన కల్పించడానికి కొరకే చెబుతున్నానండి మాటలు. అవగాహన కలిగించడానికి కొరకు కనీసం ఆశీర్వాదం అనుకుంటే ఏ కాడికి ఏమనుకుంటావు తెలుసా? మంచిగా అమ్మాయిని అబ్బాయిని చేసుకోవాలి, పెళ్ళి మంచిగా నేను ఉద్యోగం చేసుకొని సెటిల్ అవ్వాలి, ఒక చక్కని ఇల్లు కట్టుకోవాలి, మంచి ఉద్యోగమే సంపాదించుకోవాలి, కాస్తో కోస్తో బ్యాంకుల్లోనూ పోస్ట్ ఆఫీసులో ఉంటే సరిపోద్ది. ఇది అంతేనా? అంతకంటే ఇంకేమైనా ఉందో చెప్పండి మనకి? చెప్పండి, అంతకంటే ఏమైనా ఉందా ఎక్కువగా? ఇదే దేవుడు అంటున్నాడు, ఇదంతా పెంటరా అంటున్నాడు. సొలొమోను అంటున్నాడు, ఇదంతా వ్యర్థము అంటున్నాడు. మనకేమైనా ఇదే కావాలి, నాకు ఇది ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. అవన్నీ చిత్తు కాగితాలు రా. నిన్న ఇవాళ పేపర్లో రాశాడు. బొంబాయిలో, ఇక్కడ విజయవాడలో రైల్వే స్టేషన్లో పెట్టారంట. ఏంటిదో తెలుసా? చదివారా? మీ ప్లాస్టిక్కి తాగేసిన తర్వాత పడేసే ప్లాస్టిక్ సంచులు, సీసాలు ఉంటాయి చూసారా, డబ్బాలు, ఆ బాటిల్స్, అవన్నీ ఎక్కడెక్కడ పడేయటానికి వీల్లేదు. అక్కడ ఒక మిషన్స్ తయారు చేసి పెట్టారు. విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్తే చూడండి, రేపు ఎప్పుడన్నా వెళ్తే. మొన్న వేశారు పేపర్లో. ఇవాళ బొంబాయి గురించి రాశారు.
మీ ప్లాస్టిక్ నుండి యొక్క ఆ బాటిల్ మంచిలు తాగిన తర్వాత, లేకపోతే కూల్ డ్రింక్ తాగిన తర్వాత ప్లాట్ఫారం మీద అక్కడ పడేయకుండా, ఆ రైలు పట్టాల మీద పడేయకుండా ఆ మిషన్లో పడేస్తేనట, ఆ మిషన్లో పడేసిన తర్వాత కిందకు వచ్చేసరికి ముక్కలే వస్తుందట. ఏమవుతుంది? ఆ ముక్కలు అయిపోయచ్చు. తర్వాత దాన్ని పేస్ట్ చేసి తిరిగి మరి మెమరీ ప్రాసెస్కి వెళ్ళిపోతుందంట. ఎంత చక్కగా ఉంది ఐడియా. అంటే మనము ఆ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి చూసావా, అవి ఏరుకుంటున్నాం. మనం ఏరుకునే బాటిల్ కాదు, ఆ ఏరుకునే ముక్కలు. ఓ ఎవరస్తుడా నా ప్రియమైన సహోదరుడా, నీవు ఆ చిత్తు కాగితాల కోసం ఎందుకు వెళ్తున్నావు? అవి కాదు నేను అసలు ఇవ్వటానికి. భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ ఎడల, మీ ఎడల, నా యందు విశ్వాసం ఉంచిన వారందరి ఎడల అంత ఉన్నతముగా నా తలంపులు ఉన్నాయి, నా మార్గాలు ఉన్నాయి. నువ్వు ఎందుకు దానికోసం వెతుక్కుంటావు? మీ పరలోకమున తండ్రికి తెలియదా అవన్నీ ఇవ్వాలని? ప్రియమైన వాళ్ళరా, ఇజ్రాయేల్ ప్రజలు కానీ, బైబిల్ గ్రంథములో దైవజనులు కానీ, వారి జీవితములలో వారు ఎప్పుడు కూడా మీరు చూస్తే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వారు దేవుని యొక్క అభీష్టాన్ని చేయటానికి కొరకై వారు కష్టమైన, నష్టమైన, రోగమైన, బాధ అయినా, శోధనైనా, తరమబట్టమైన, శత్రువు చేతుల చేత తరమబట్టమైన ఏదైనా కూడా కోరుకున్నారు. కారణం ఏంటంటే ఒకటే వారి ఆలోచన, మేము దేవుని పని చేసుకుంటూ పోతా ఉంటే దేవుడు మా పని చేసుకుంటూ వస్తాడు. అందుకొని కృపాక్షేమములు నా వెంట. కీర్తన 23 నాకు చాలా నచ్చే మాట, వచనాలు కొన్ని ఉన్నాయి, అందులో ఒక మాట అది. నేను దానంట పాఠం కాదు, అవి నా వెంట పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం? అది నా బాధ, ఇంకేం లేదు. ఎందుకు మనం అనుభవించలేకపోతున్నాం? సంవత్సరాల తరబడి వింటూ కూడా, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూ కూడా, సంవత్సరాల తరబడి చదువుతూ కూడా బైబిల్లో ఎందుకు అవి మన వెంట పట్టలేదు? ఎక్కడ మనలో పొరపాటు జరుగుతున్నాయి? అవి పరీక్షించుకోండి చాలంతే. అవి పరీక్షించుకో. అయి సంగతి తర్వాత లోకములను బతకడానికి కొరకై దానికోసం ఆలోచన ఉదయం లిఖించిన రాత్రి 10కి వచ్చిన. ప్రేమైన వలన దేవుని సన్నిధిలో దైవ భయము కలిగి దేవుని కొరకే బ్రతకటానికి, జీవించడానికి కొరకే ప్రయత్నం చేద్దాం. సో గత రాత్రి నేను ముగిసిన యొక్క ఆపివేసిన టాపిక్లోకి వెళ్తున్నాను. ఎదగటానికి కొరకై సెల్ఫ్ అవేర్నెస్, అక్కడ రాయబడిన మాట కనబడుతుంది కదా మీకు. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటిది? కనుక సెల్ఫ్ అవేర్నెస్ అంటే, సెల్ఫ్ అంటే వ్యక్తిగతం, నా పక్కన వాళ్ళు కాదు, మా అక్కయ్య కాదు, మా చెల్లెలు కాదు. సెల్ఫ్ అంటే నా వ్యక్తిగతం. అవేర్నెస్ అంటే జాగృతి, లేకపోతే అవగాహన కలిగి ఉంటాం, జ్ఞానము కలిగి ఉంటాం, స్పృహ కలిగి ఉంటాం. సెల్ఫ్ అవేర్నెస్ అని అంటే నన్ను గురించి నేను అవగాహన కలిగి ఉంటాం. అది జ్ఞాపకం చేసుకోండి. నన్ను గురించి నేను తెలుసుకొనుట గత రాత్రి చెప్పాను మీకు. ఈ రాత్రి ఆ మాటను ఇంకొకటి పొడిగిస్తున్నాను అన్నమాట. సెల్ఫ్ అవేర్నెస్ అంటే నన్ను గురించిన నాకు అవగాహన ఉండాలి. ముందల నేను ఒక పని చేసే ముందు, ఒక చోటకు వెళ్ళే ముందు, ఒక మాట మాట్లాడే ముందు నన్ను గురించి నాకు అవగాహన అవసరం. అవేర్నెస్, ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. సెల్ఫ్ అంటే వ్యక్తిగతం, అవేర్నెస్ అంటే అవగాహన, స్పృహ, తర్వాత పరిజ్ఞానము. ఈ పదాలు వస్తాయి. అంటే నన్ను గురించిన నేను తెలుసుకోవటానికి కావలసిన పరిజ్ఞానం అవసరం, అవగాహన అవసరం, స్పృహ అవసరం. స్పృహ ఈ మాటలు
మనం వింటూ ఉన్నప్పుడు మరి మీకేమి ఆలోచన వస్తుందో నాకు తెలియదు. దాని గురించి నిన్ను గురించి నీవు స్పృహ కలిగి ఉంటున్నావా అని, లేకపోతే కోమాలో ఉంటున్నావా? స్పృహ లేని వాడు ఏమవుతాడు? కోమాలోకి వెళ్ళిపోతాడు. చాలామంది ఈ లోకములో ప్రస్తుత దినాలలో మరి ముఖ్యంగా రక్షించబడిన విశ్వాసులు స్పృహను కోల్పోయినారు. దేనిని గురించి? నన్ను గురించి, వ్యక్తిగతంగా ఎవరి గారి గురించి స్పృహను పోగొట్టుకుంటున్నాం. ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడ కూర్చుంటున్నాం అర్థమే కావట్లేదు. అర్థమైనా కూడా ఏముందలే అని ఒక విధమైన యొక్క నిర్లక్ష్యమైన స్వభావం మనలో బాగా చోటు చేసుకుంటుంది. ఏందులే అని మనలో ఒక విధమైన యొక్క అశ్రద్ధ చోటు చేసుకుంటుంది. ఉదయం లెగిచిన కాంచి రాత్రి పడుకోబోయేదాకా ఒక్కసారి మీరు ఈ యొక్క పాయింట్ మీదనే మీరు ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ పోండి. నేను స్పృహ ఉండి మాట్లాడుతున్నానా? స్పృహ ఉండి కోపడుతున్నానా? స్పృహ ఉండి చేస్తున్నానా? స్పృహ ఉండి చూస్తున్నానా? స్పృహ ఉండి ఎక్కడికి వెళ్తున్నానా? స్పృహ ఉండి చదువుతున్నానా? పరిజ్ఞానం ఉండి చేస్తున్నానా? నువ్వు చేసే ఏ పనైనా, మాట్లాడి ఏ మాటైనా, చూసే ఏదైనా స్పృహ కలిగిన వాడు ఏం చేస్తాడంటే, పరిజ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడంటే, అవగాహన కలిగిన వాడు ఏం చేస్తాడంటే తనను తాను ఏం చేస్తాడో తెలుసా? జాగ్రత్త పరుచుకుంటాడు, తనను తాను భద్రపరుచుకుంటాడు. ఒక మాట చదువుదాం, తేండి. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 16. సామెతల గ్రంథం 16 నేను చదువుతున్నాను. 17వ చరణం. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. ఇప్పుడు రెండో లైన్ నాతో చెప్పండి. నిద్రపోయేవాళ్ళు, కాలు దాచుకునే వాళ్ళు అందరూ చెప్పండి. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఎవడి ప్రవర్తన? నా ప్రవర్తన. అది నా ప్రవర్తనను నేను కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉండుకోగలిగితే, సెల్ఫ్ అవేర్నెస్ ఉండగలిగితే నా ప్రాణాన్ని నేనేం చేస్తాను? కాపాడుకుంటా. ఇది లేదు, ఈ స్పృహ లేదు చాలాసార్లు మనకి. బిడ్డల ప్రవర్తనను, భార్య ప్రవర్తనను, భర్త ప్రవర్తనను చూడటానికి కొరకే అన్నదమ్ములు అక్కర వాళ్ళ ప్రవర్తన, ఈయన ప్రవర్తన చూస్తూ చివరికి మనం ఏం వెళ్తున్నాము? మర్చిపోతున్నాం. ముందుగా వాళ్ళ ప్రవర్తన, వీళ్ళ ప్రవర్తన కాదు, నీ భార్య ప్రవర్తన, భర్త ప్రవర్తన ముందు నీది చూసుకో. తర్వాత నీ భార్య ప్రవర్తన చూస్తూ కానీ, తర్వాత నీ భర్త ప్రవర్తన చూస్తూ కానీ, తర్వాత నీ బిడ్డల ప్రవర్తన చూస్తూ కానీ, ముందు నీది నువ్వు చూసుకుంటే తన ప్రవర్తనను కనిపెట్టుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. అది జ్ఞాపకం చేసుకో. సో సెల్ఫ్ అవేర్నెస్. మీకు ఇది నా మాట కాదు నేను చెప్పింది, నేను చెప్పాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అనే సంస్థ యవనస్తుల మీద ప్రపంచమే యావత్తు సర్వే చేసినప్పుడు ఆ సర్వేలో తేలినట్టు యొక్క కొన్ని విషయాలలో 10, ఆ 10లో మొదటిది ఇది. నేను చెప్తుంది నా సొంత విషయాలేం కాదు, దానికి నేను బైబిల్ గ్రంథాన్ని జోడిస్తున్నది. ఆనాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే చేయకముందే దేవుని వాక్యములో అవన్నీ మన కొరకు ఏం చేశాడు? దేవుడు రాయించి పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు కనుక్కోముందు దేవుడి వాక్యం ఏం చేశాడు? ఇక రాయించాడు. సెల్ఫ్ అవేర్నెస్ అవసరం మనకి. నా ప్రవర్తనని గురించి, నా క్యారెక్టర్ని గురించి, నా నడవడికని గురించి నాకు నేను
స్పృహ కలిగి ఉండటం అవసరం, పరిజ్ఞానము కలిగి ఉండటం అవసరం. మీకు ఇంకా ఈ మాట అర్థం కావడానికి కొరకు ఒకటి చెప్తా. ఒకవేళ ఉదాహరణగా ఒక పిల్లవాడు ఎదిగిన పిల్లవాడే అక్కడ సిగరెట్ ఉంది, జాగ్రత్త వినండి, సిగరెట్ ఉంది. ఆ సిగరెట్ని తీసుకొని నోట్లో పెట్టుకొని కాల్చి వాటిని యొక్క అగ్గిపుల్లలు దానికి వెలిగించి బజార్లో పోతున్న వాళ్ళ వల్లే లేకపోతే వాళ్ళ నాన్నక వల్లే వీడు కూడా ఏం చేశాడు, ముట్టించి నోట్లోకి గాలి ఏం చేశాడు, పీల్చడంతో వీడికి ఏమవుద్ది, దగ్గొద్దు. నీకెట్ట తెలిసి ఉంటారు, నేను ట్రై చేశాను. ఎందుకంటే యవనస్తుల కాలంగా ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా తాగుతారని చూశాను, నేను కూడా తాగా చూద్దామని, అంతేగాని ఏదో నేర్చుకుందామని కాదు. తాగడంతో ముక్కులో నుంచి నోట్లోంచి పొగలు వచ్చేసి ఊపిరాళ్ళ నాకు, అర్థమైందా? రెండవది, మా నాన్న నా చిన్నతనంలో విస్కీ బాటిల్, రమ్ము బాటిల్ బాపట్ల క్యాంటీన్లో తీసుకొచ్చి పెట్టిలో పెట్టేవాడు. మా నాన్న బయటికి పోయిన తర్వాత తాళం తీసి నేను తీసేవాడిని దాన్ని, చూద్దామని ఎట్టుంటుందని. దీని ఇంతకు తాగుతారు వీళ్ళు, ఎట్టుందో చూద్దామనుకొని ఆ XXX రమ్ము, ఆ యొక్క విస్కీ ఆ బాటిల్స్ ఉంటే జస్ట్ తీసుకొని మూత ఓపెన్ చేసి మూతలో కొంచెం పోసుకున్నా. దేంట్లో? ఆ మూతలో కొంచెం పోసుకొని ఇట్లా నోట్లో పోసుకుంటే లోపలికి మింగితే లోపల నుంచి మంట పుట్టుకొచ్చింది. అబ్బా, ఈ మంట అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి కదా. నాకు అప్పుడు అనిపించింది ఎంత నిప్పులా ఉన్నది, లోపలికి పోయిన కాడి నుంచి లోపల నుంచి గొంతులు దాకా వస్తుంది మంట. అబ్బా, ఇది ఆ సంగతి అనుకున్నా. ప్రేమైన వాళ్ళదా, అందుకు తర్వాత పక్కన పెట్టేవాడిని. జస్ట్ టేస్ట్ చూడటానికి చేశాను నేను అది. ఇప్పుడు గమనించాలి, ఆ పిల్లవాడు ఆ సిగరెట్ ముట్టించి తన జీవితంలో తాగుతూ ఉంటే వాడిని గురించి వాడి లోపల అంటుంటుంది, నేను చేస్తుంది తప్పు. స్పృహ కలిగిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? స్పృహ కలిగిన వాడు మనసు గద్దిస్తూ ఉంటుంది, నేను చేస్తుంది తప్పు. స్పృహ లేదు, ఏమీ లేనివాడు ఏం చేస్తాడు? తాగురా అంటాడు. అర్థమైందా? తాగుదాం అంటాడు. అంటే స్పృహ, పరిజ్ఞానము అని అంటే అవగాహన అంటే నేను చేస్తున్న పని, నేను మాట్లాడుతున్న మాట, నేను చూస్తున్న కళ్ళతో చూస్తున్న దృశ్యం, నేను వెళుతున్న ప్రయాణము అది ఎలాంటిదో స్పృహ కలిగిన వాడు ఏం చేస్తాడండి? అదే రాయబడింది, తన ప్రవర్తనను కనిపెట్టుకునేవాడు తన ప్రాణాన్ని. ఇక్కడ కూర్చుని యవనస్తులు, పెద్దవారు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. సో మన జీవితంలో, అనకూడదు, నా జీవితంలో వ్యక్తిగతంగా నువ్వు భార్యవో, భర్తవో, లేకపోతే కొడుకువో, కూతురువో నాకు తెలియదు, తండ్రివో, తల్లివో నాకు తెలియదు. ఇక్కడ కూర్చుని మనం అందరం నా మట్టుకు నేను స్పృహ కలిగి ఉంటున్నానా, పరిజ్ఞానము కలిగి ఉంటున్నానా, అవగాహన కలిగి ఉంటున్నానా? అవగాహన కలిగిన వాడు, స్పృహ కలిగిన వాడు, పరిజ్ఞానము కలిగిన వాడు అక్కడ తప్పు ఉన్నది అంటే, జరుగుతుందంటే, చేస్తున్నామంటే బయటికి రావటానికి ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడు. స్పృహ లేనివాడు ఏం చేస్తాడు? కోమాలో ఉన్నవాడు దెబ్బలు కొడతా ఉంటే ఎట్టుంటాడు చెప్పండి? అదే నోరు తెరిచి. కోపాలో ఉన్నవాడు కొడతా ఉంటే, తిడతా ఉంటే ఏమైనా ఉంటాడు, ఏమనడా? ఎందుకు? వాడికి ఏమీ తెలియదు, కోపాలో ఉన్నాడు వాడు. అర్థమవుతుంది కదా? సో కోమాలో ఉన్నాడు కాబట్టి వాడికి ఏమీ తెలియదు. అయితే కోమాలో నుంచి మేలుకున్న తర్వాత ఈయన పనికి మాలినాడా అన్నాడు అనుకో, ఏమంటాడు? నోరు ముయ్యి అంటాడు, రెండంతల పనికి మాలినవాడు అంటాడు. అర్థమైంది? ఇప్పుడు కోమాలో ఉన్నవాడేమైనా ఏం మాట్లాడు,
కోపాలోంచి బయటకు వచ్చిన వాడు ఏం చేస్తాడు? కర్ర తీసుకొని కొడితే వాడు 2 కర్రలు తీసుకొని కొడతాడు. అంతేనా? ఏ చందయ్యా సరికొచ్చయ్యా, సరికొచ్చా సార్, సరికొచ్చా. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్పృహలో ఉన్నవాడు ఒకవేళ చందునే కనుక తేజ కొట్టాడు అనుకోండి, కొడితే మా అన్నయ్య కదా కొట్టాడు ఊరుకుంటాడా? ఏం వేసమ్మా ఊరుకుంటాడు? ఎప్పుడన్నా 2 వేస్తాడు, చందు 2 వేస్తాడు. స్పృహ కలిగి ఉంటామంటే అది నేను చెప్పే. అంటే ఇక్కడ జాగ్రత్త, మనకు దెబ్బ తగులుతున్నదని అర్థమవుతుంది, మన చెవికి వినబడుతుంది మనల్ని గురించి దూషిస్తున్నారని. సో దానికి దూరంగా ఉండటం. సో ఇప్పుడు ఈ మాట కింద 3 విషయాలు చెప్పాలనుకున్నాను కనుక అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేటువంటి యొక్క విషయాన్ని గురించి కనుక నేను మీకు నా సొంతదేం కాదు ఇది కనుక అని చెప్పాను కదా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు తేల్చి చెప్పినటువంటి యొక్క యవనస్తుల గురించి 10 విషయాల్లో మొదటిది సెల్ఫ్ అవేర్నెస్. వ్యక్తిగతముగా నన్ను గురించి నేను అవగాహన చేసుకునే పరిజ్ఞానము నేను కలిగి ఉండి తెలుసుకోవటం. ఇందులో 3 విషయాలు. మొదటిది నేను రాస్తాను అక్కడ బోర్డు మీద, మీరు రాసుకోవచ్చు. మొదటిది ఇందులో రియల్ సెల్ఫ్, రెండోది బి. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పర్స్యూ సెల్ఫ్, సి. ఐడియల్ సెల్ఫ్, రాసుకోండి. రాసుకున్న తర్వాత నేను చెప్తా, జ్ఞాపకం చేస్తా. సెల్ఫ్ అవేర్నెస్ అనే దాని కింద 3 భాగాలు. మొదటిది రియల్ సెల్ఫ్, రెండోది పర్స్యూ సెల్ఫ్, మూడోది ఐడియల్ సెల్ఫ్. అదేనా ఐడియల్ యొక్క స్పెల్లింగ్ మోహన్? ఐడియల్ 2 సోమరతను ఒకటి ఉంది. ఐడియల్ ఇదేలేండి ఐడియల్. కనుక ఐడియల్ అంటే ఒక సోమర్థనం ఇంకోటి ఉంది, ఇది వేరు. సో జ్ఞాపకం చేసుకోండి. అంటే వ్యక్తిగతముగా నన్ను గురించి నేను తెలుసుకోవటానికి కొరకన కావాల్సిన అవగాహన, పరిజ్ఞానము, స్పృహ కలిగి ఉండటము అనేది 3 విభాగాలకు చెందుతుంది. ఇక్కడ 3 విభాగాలకు చెందుతుంది. అందులో మొదటిది రియల్ సెల్ఫ్. రియల్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటంటే చెప్తాడు ఇక్కడ, నిన్ను గురించి గమనించేసుకోండి. రియల్ సెల్ఫ్ అంటే నిన్ను గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు, అది అర్థం. ఇది మొదటిది. నిన్ను గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు, ఇంకో అంతం కాదు. ఇది రియల్ సెల్ఫ్ అనే దానికి అర్థం. సో మొదటిది ఇంగ్లీష్ రాని వాళ్ళు రాసుకోండి తెలుగులో. నిన్ను గురించి అంటే నిన్ను గురించి అక్కడ నన్ను గురించి అని పెట్టుకోండి మీరు. నిన్ను గురించి అంటే నన్ను గురించి నాకు నేనేమనుకుంటున్నాను, నన్ను గురించి నేను ఏమనుకుంటున్నాను, ఇది మొదటిది. రెండవది పర్స్యూ సెల్ఫ్ అంటాడు. పర్స్యూ సెల్ఫ్ అంటే నిన్ను గురించి లేకపోతే నన్ను గురించి ఇతరులు ఏమని అంటున్నారు, పర్స్యూ సెల్ఫ్ అంటాడు. ఇది రెండవది. మూడవది ఐడియల్ సెల్ఫ్. ఐడియల్ సెల్ఫ్ అంటే అసలు
నీవు నీ జీవితంలో నీవు ఏమి కావాలని కోరుతున్నావు? జాగ్రత్త గమనించాలి. మొదటి దానికి రెండో దానికి తేడా కనబడుతుంది ఇక్కడ. మొదటిదేమన్నా నిన్ను గురించి నీవు ఏమనుకుంటున్నావు, కానీ మూడవది యాక్చువల్గా నీ జీవితంలో నీవు ఏమి కావాలనుకుంటున్నావు. ఈ మూడు మాటలు మీరు జాగ్రత్తగా రాసుకుని పెట్టుకోండి. రాసుకున్నారా? రియల్ సెల్ఫ్, పాసివ్ సెల్ఫ్, ఐడియల్ సెల్ఫ్. రాసుకున్నట్టేనా? సరే, నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది, ఇక్కడ ఐడియల్ సెల్ఫ్లో మనం నేర్చుకోవాల్సిన యొక్క విషయం ఏంటిదంటే, చాలాసార్లు నాకు ఏమి కావాలో, నాకు ఏమి ఇష్టమో, నాకు ఏది అయిష్టమో, నాకు ఏది వద్దో అనే సంగతి వ్యక్తిగతంగా మనకే తెలియదు చాలాసార్లు. మళ్ళీ చెబుతున్నాను ఈ మాట నేను. ఐడియల్ సెల్ఫ్లు దాంట్లో మొదటిగా నాకు ఏమి కావాలి, నాకు ఏమి వద్దు, నాకు ఏమి ఇష్టం, నాకు ఏమి ఇష్టము కానిది ఉంది అని నిన్ను గురించి నీవు చాలాసార్లు తెలుసుకోలేక పొరపాటు పడుతుంటావు. ఉదాహరణగా మీకు అర్థమవడానికి చెప్తా. ఇద్దరు ఫ్రెండ్స్, లేకపోతే ఇద్దరు అమ్మల అక్కలు ఏం చేశారంటే బట్టల షాపుకి వెళ్ళారు. జాగ్రత్త వినండి, నిద్రపోయేవాళ్ళు కొద్దిగా లేపుతా ఉండండి. ఇద్దరు కలిసి బట్టల షాప్కి వెళ్ళి, ఇద్దరు ఫ్రెండ్స్ కానీ ఇద్దరు అమ్మల అక్కలు కానీ పెళ్ళైన వాళ్ళు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? బట్టల షాపుకి వెళ్ళారు. బట్టల షాపుకి వెళ్ళిన తర్వాత బట్టల షాపులో ఈ బట్టల షాపు నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడ తిరుగుతున్నారు. పంజాబీ డ్రెస్ కోసమో, లేకపోతే జాకెట్ ముక్కల కోసమో, లేదా లంగాల కోసమో, లేకపోతే చీరల కోసమో తిరుగుతున్నప్పుడు ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు నా కొరకు నేను వెళ్ళా. జాగ్రత్త వినండి, నేను మోహన్ని తీసుకొని వెళ్ళా. కావలసింది ఎవరికి? నాకు తోడు రమ్మని ఏం చేశాను? మోహన్ నేను తీసుకుని వెళ్ళా. ఇప్పుడు షాపుకి వెళ్ళిన తర్వాత నాకు షర్టు బిట్టు, ప్యాంటు బిట్టు, లేదా బనీన్స్, డ్రాయర్స్, వీటి కొరకై నేను వెతుకుతుంటే వాడు నా ముందు రకరకాలు పడేస్తుంటే నేను చూస్తున్నాను, మోహన్ కూడా చూస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేశానంటే, నేను ఇష్టపడింది కొనుక్కోకుండా మోహన్ ఇష్టపడింది కొనుక్కున్నా. అర్థమైంది? ఇప్పుడు చెబుతుంది నేను. పోయింది ఎవరు? నేను కొనుక్కోవటానికి పోయా, నా కోసం నేను పోయా. ఇప్పుడు పోయి నేనేం చేశాను? చెప్పండి, నవ్వుకుంటారని చెప్పండి. మోహన్ ఇష్ట ప్రకారం నేను కొనొచ్చా. అంటే నాకు ఏది ఇష్టమే నాకు బొత్తుకు తెలియదు ముందర. నేను కొనటానికి పోవచ్చా? నాకేది ఇష్టం ఉందో ముందు నాకు తెలియకుండా నేను పోతే మరి వాళ్ళ ఇష్టం మీద పడి నా చేస్తే మరి ఇంకేం చేస్తాను నేను? సో ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మీకు అర్థమవటానికి కొరకే ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే ఎన్ని విషయాల్లో మీ జీవితములలో పొరపాట్లు చేస్తున్నారో ఒక్కసారి అవగాహన కలిగి ఉండండి. ఇతరుల యొక్క ఇష్టమును కూడా చెయ్యొచ్చు, తప్పు కాదు. అదే నీ జీవిత లక్ష్యముగా పెట్టుకుంటూ పోతే నువ్వు బతుకులో ఎప్పుడు నీ ఇష్టాన్ని నువ్వేం చేయలేవు, నెరవేర్చలేవు. ఈరోజు కూర్చున్న మనం ఒక్కసారి క్రీస్తు యేసు ప్రభువును కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న మనం, నిన్ను గురించిన నీవు, నన్ను గురించిన నేను అవగాహన, స్పృహ కలిగి ఉంటున్న విషయములో ఎప్పుడన్నా ఎన్నడన్నా నీ జీవితంలో నాకు ఏది ఇష్టం, నాకు ఏది కావాలి, నాకు ఏది వద్దు, నాకు ఏది అయిష్టమైనది
అనేటి యొక్క జ్ఞానములో ప్రవర్తిస్తూ జీవితములో నడుచుకుంటున్నామా మనం? దీన్ని రియల్ లైఫ్ అని అన్నాడు. దీని గురించి రాయబడిన మాట నీ గురించి నీవు ఏమి అనుకుంటున్నావు, నీ గురించి నీకు ఏ అభిప్రాయం ఉంది? ఇతరుల గురించి కాదు, మీ అబ్బాయి గురించి కాదు, మీ భార్య గురించి కాదు, మీ భర్త గురించి కాదు, మీ పక్కనాల గురించి కాదు, నీ గురించి. నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ గురించి నీకు ఏమి అభిప్రాయం ఉంది? చెప్పగలవా ధైర్యంగా, నేను ఇలాగా నా జీవితాన్ని చూసుకుంటున్నానని? నువ్వు ఒకవేళ నిన్ను గురించిన నీవు సరైన అభిప్రాయము అవగాహన లేకుండా ఇష్టాయిష్టాలకి తేడా లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే గుడ్డెద్దుపోయి ఎక్కడిపోయిందంట మన బతుకులు కూడా గుడ్డి బతుకులే. మనకంటే ఇష్టమంటే ఏందో తెలియదు, పక్కన నడిపిస్తున్నాడు పోతా ఉన్నాం, చివరికి వాడు తీసుకొని పెరిగిన గుంటలో పడేశాడు అనుకో. సాతాను చేస్తుంది అదే, ఇప్పుడు సాతాను చేస్తుంది అదే. చాలామంది యవనస్తులకు, పెళ్ళిళ్ళైన కుటుంబస్తులకు, మరి ముఖ్యంగా అన్నలకు చాలామంది అన్నాళ్ళకి అసలు తిరిగే కుదరట్లే ఇళ్ళల్లో. ఎంత రికెట్ని యొక్క బిజీగా అయిపోతున్నారు తెలుసా? కారణం ఏంటంటే వాళ్ళకి ఏం చేశాడు శత్రువు? ముసుకోటి వేసేసి కనుక వాళ్ళ ఇష్టమేందో వాళ్ళ అయిష్టమేందో, వాళ్ళకి ఏం కావాలో ఏమి వద్దో తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నాడు? ముసుగులో కొట్టుకొని తీసుకెళ్ళి వెళ్తున్నాడు. చివరికి కళ్ళు తెలిసేదానికి ఎక్కడుంటారో తెలుసా? అయ్యగారి సింహాసనం దగ్గర ఉంటారు. అప్పటికే అవ్వాల్సిందంతా పాపం చూడటానికి డబ్బులు పెట్టుకొని కొనుక్కొని పోయాడు సినిమాకి. పోయిన తర్వాత వద్ద నిద్రపోతున్నాడు. చివరిలో అంతా అయిపోయిన తర్వాత, సమాప్తమైన తర్వాత కళ్ళు తెరిచాడు. ఏమవుతున్నాడు ఇది? నాయన సినిమా అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేశాడు? మన సినిమా కూడా అయిపోయిన తర్వాత దేవుడు కళ్ళు తెరుస్తాడు. మనకి పెద్ద సినిమా చూపిస్తాడు అప్పుడు దేవుడు. అర్థమవుతుందా? మనకి లాజర్ కథ, మరియమ్మ కథ చేస్తే బాగుంటుంది కదా. ఇవి అసలు ఎక్కట్లా మనకి ఎక్కుతున్నాయా? కొంచెమన్నా ఎక్కుతున్నాయా అంట. కొంతమందికి అసలు ఎక్కడ ఏందో నువ్వు చెప్పుకుంటా ఉన్నాం, మా చేత వింటా ఉన్నాం, ఊగుతా ఉన్నాం. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనము గతములో నేర్చుకున్న విషయాలని కూడా కనుక దానిలో నుంచి కొంచెం లోతుకి వెళ్ళాలనే ఆశ అది ఇంకేం లేదు. అందుకని హెబ్రీ సంఘముతోటి అపోస్తుడైన పౌలు మాట్లాడతాడు, మీరు ఏబిసిడీలు నేర్చుకోవాల్సిన వాళ్ళే కానీ, మూల పాఠాలు నేర్చుకోవాల్సిన వారే కానీ మీరు లోతైన పాఠాలు మనం ఏ కాడికి రోజు ఏబిసిడీలు దిద్దుకుంటా ఉంటే ఎట్లుంటుంది? ఇలా హై స్కూల్కి పోతారా? చంద్రు రేపు హై స్కూల్కి పోతాడా? 1వ తరగతులను కూర్చోయి అంటారు, అదేనా? ఎప్పుడు వాళ్ళు రాస్తా ఉంటే రోజు ఎప్పుడు 1 2 3 1వ సంవత్సరం అయిపోయిన తర్వాత 1 2 3 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 5వ తరగతికి వచ్చిన తర్వాత కూడా ABC కాస్తున్నాడు అనుకో, నోరు మూసుకొని పోరా, ఎక్కడ పోయారు హై స్కూల్ కానీ పోయి పెడతారు కదా, ఇక్కడ పంపిస్తారా? మనం ఏ కాడికి ఎప్పుడు 1 2 3 మీరు అంతేనా? కాదంట చంద్రు. కనుక మన జీవితంలో మనం ఎప్పుడు ఏబిసిడీలే కాదు, కొంచెం లోతుకు కూడా వెళ్దాం, నేర్చుకోవాలి. అది దేవుని కొరకు తృష్ణ కలిగి ఉంటే, మనసు పెడితే దేవుడు అర్థం చేసుకునే జ్ఞానము. నేనేదో మర్మాలేం చెప్పట్లా, ఉన్న విషయాలే చెబుతున్నా. మర్మాలేం మర్మాలు నాకేం చేత కాదు. చాలాసార్లు కొంతమంది అంటుంటారు ప్రార్థన, ప్రభువా ఎన్నో మర్మాలు వద్దు తల్లులారా, ముందర మర్మరాలు తిందాం. అర్థమైందా? మర్మాల సంగ తర్వాత, మర్మాలు మన వల్ల ఏం కాదు. చాలా ఉన్నాయి బైబిల్లో మర్మాలు, అవి మన వల్ల కాదు తెలుసుకోవటం. మన పైనే చూసుకుంటున్నాం అది. సో మొదటిది మనల్ని మనగా జ్ఞాపకం చేసుకోవాలి, సెల్ఫ్ అవేర్నెస్లో
రియల్ సెల్ఫ్ అంటే అసలు నువ్వు ఎవరు, రియల్ సెల్ఫ్ నువ్వెవరు అసలు అనే అవగాహన నీకుందా? లేకపోతే ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని ఏడు, అది కూర్చొని ఏడు, అన్నం తినకుండా ఏడు. అన్నం తిన్నామంటే అక్కడ నిద్ర వస్తుంది, మంచి తల ముసుకుదంతా పరిగింతబారు, అర్థమైందా? అన్నం తినకుండా ఏడు. అప్పుడు రియల్ సెల్ఫ్, వ్యక్తిగతంగా నేను ఎవడనో ఎవతనో అని నా గురించి నాకు ఒక అభిప్రాయము వస్తుంది. మీకు అర్థం అవడానికి కొరగా బైబిల్లో ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఎందుకంటే మరి అన్ని ఇవేం చెబుతుంటే బాగోదుగా మీకు. సమూయేలు మొదటి గ్రంథంలో మీరు తీయాల్సిన పని లేదు, రాసుకొని పెట్టుకోండి. 17వ అధ్యాయములో ఫిలిష్తీయుడైన గొల్యాతు వచ్చాడు. గొల్యాతు వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ముందుకెళ్దామా పోమా అని వాడే సవాళ్ళు ఎత్తున్నాడు. ఎవడు? కొంచెం చెబుతా ఉండండి. ఓ చిన్నమ్మ అక్క అలిసిపోయింది, కృష్ణావర అక్క అన్న ఏం చేశాడు మరి, అలిసిపోయింది చిన్నమ్మ అక్క. నిద్రపోవాకండి అక్కలారా, మంచి సమయాన్ని పాడు చేసుకోవాకండి. వీళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం, ఎప్పుడైతే గొల్యాతు సవాలు చేస్తున్నాడో వీళ్ళకి ఏమైనా భయం పడతా ఉంది. 40 రోజులు అయిపోయింది అప్పుడే. అయితే ఇప్పుడు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే, రే దావీదా ఇటారా అన్నాడు. వచ్చాడు. ఏందన్నా అన్నాడు, మీ అన్నయ్యాళ్ళు యుద్ధానికి వెళ్ళారయ్యా, వాళ్ళు తీసుకుని వెళ్ళిన పంపించిన ఆహారం అయిపోయి ఉంటుంది, 40 రోజులు అయిపోయింది ఇప్పుడు దాకా, కాబట్టి కొంచెం వాళ్ళకి ఏం చేసుకోళ్ళు, ఆహారము తీసుకెళ్ళు అని వాళ్ళ నాన్న పిలిచాడు. సరే నాన్న అని చెప్పి ఆహారము వాళ్ళ నాన్న అప్పగిస్తే ఆ గొర్రెలు మనం ఇంకోటికి అప్పచెప్పాడు. గొర్రెలు కాస్తుంటాడు కదా, గొర్రెలు ఇంకోటికి అప్పచెప్పి ఇప్పుడు ఆహారం తీసుకొని ఎక్కడికి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంకి వెళ్తే అక్కడ వాళ్ళ అన్నయ్యలు చూశారు. వాళ్ళ అన్నయ్యలు చూసి వాడిని తిట్టారు. రే ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎందుకు వచ్చావు? నేను ఊరకని వచ్చి మీకు ఆ నాన్న అన్నం పంపించాడు, రొట్టెలు పంపించాడు, కూరలు పంపించాడు, కాబట్టి అవి తీసుకున్నాడు పొమ్మన్నాడు, అందుకని వచ్చానన్నాడు. కాదురే నువ్వు యుద్ధం చుట్టానికి వచ్చావు అని ఎగబడి కోపపడుతున్నావు. సరే ఏదేమైనా అక్కడున్న తంతంతో చూస్తున్నాడు. వాడని సవాళ్ళు వేయటము, వీళ్ళు ఏమైనా తోక ముడుచుకొని పోవటం చూసిన తర్వాత ఇప్పుడు సౌలుకి కొన్ని విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత సరే అయితే కనుక ఇదిగో నా యుద్ధ కవచం వేసుకో, నా బట్టలు వేసుకో అని ఆ డ్రెస్ అంతా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ వేసుకొని ఒక్కడు కూడా వెళ్ళిపోయాడు. ఎందుకు? అవి నాకు అలవాటు లేదన్నాడు అని మొత్తం తీసి ఏం చేశాడు, ఆయనకే ఇచ్చి నీ దగ్గర పెట్టుకో. మరి ఎట్లా పోతావు? మేము పోతా అని అక్కడ పక్కన నీకు చెరువు ఉంటే ఆ చెరువులో పోయి ఏం చేశాడు, ఇదిగో మొన్న వీళ్ళు ఏరుతున్నారు, ఎర్రలంట ఎర్రలు, అగో ఆడొకటి ఉచ్చుకొచ్చు పర్ర వచ్చాడు. దొరికిన ఎర్రలో ఏరా దొరకలేదా, చేపలు పట్టలేదు. అయితే కానీ మనం వర్షం పడేసరికి కర్రలు పట్టుకుని బయలుదేరారు కుర్రోళ్ళు, ఈ పెద్ద కుర్రోళ్ళు. ఎడకరంటే సో పట్టుకుని బయలుదేరారు, ఒక సంచడు పట్టుకున్నారు. ఏంద్రంటే ఎర్రలంట. దేనికి? చేపలు పట్టడానికి. అబ్బా భలే తెలివిదాట్లు వస్తాయి ఇక్కడ, అర్థమైందా? చేపలు పట్టడానికి ఎర్రలు కావాలంట, ఎర్రల కోసం ఎదుగుతున్నారు అన్నమాట. అక్కడ బోండ్రా ఎదుగుతా అంటే అక్కడ అందరూ దొరికే శుభ్రం ఖాళీ చేశారన్నాడు, మొత్తం ఎదుగుతూ ఉన్నారన్నమాట. దొరకలేదంట అయ్యగారికి. చేపలు తీసుకొచ్చినాడు కదా, తెచ్చాడు వేసమ్మా, తీసుకురాలా. సరే జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఈయనకి దావీదు ఎక్కడికి వెళ్ళాడు, రాళ్ళు కూడా పోయాడు. ఏంటిది? రాళ్ళు. ఆడేమైనా కత్తి తీసుకొని వస్తుంటే గీటి తీసుకొని రాళ్ళు తీసుకొని పోతున్నాడు. వాడు అంటున్నాడు, ఏంది నేను కుక్క అనుకుంటున్నాం, ఏంది పిల్లలు పిల్లి అనుకుంటున్నామే అన్నాడు వాడు. ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను మాట, రియల్ సెల్ఫ్ అనే మాటకు మొదటి విషయంలో నేను ఎవడనో అనే అవగాహన నాకు రావాలి. అర్థమవుతుంది కదా? కనుక నన్ను గురించి నేను ఏమనుకుంటున్నానో, నేను చేయగలనా, నా ఇష్టము, నాకు కావలసినది తన జీవితంలో దావీదు ఎరిగినవాడు, అందుకని మాట్లాడుతున్నాడు. గొల్యాత నువ్వేమైనా కత్తిను ఈటుని పెట్టుకొని వస్తున్నావు,
నేను నీవు తిరస్కరిస్తున్న సైన్యములకు, ఇజ్రాయెల్ సైన్యములకు యెహోవా పేరట నేను నన్ను గురించిన నాకు అవగాహన ఉందరా. ఈ సౌలుకు లేకపోవచ్చు, అబ్నేరుకు లేకపోవచ్చు, ఇజ్రాయెల్ ప్రజలకు లేకపోవచ్చు, బాలుడనే నేను, చిన్నవాడనే, అయినా నన్ను గురించిన అభిప్రాయం ఏందో నాకు తెలుసు. నన్ను గురించి నాకేంటిదో నాకు తెలుసు. ఇది ఎలా కలిగింది? తన దేవుని బట్టి. మరి వాళ్ళందరికీ దేవుడు లేడా? ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఉన్నా లేనట్టుగానే ఉన్నారు. కానీ దావీదు ఉన్న వాడిని చూపిస్తున్నాడు. అందుకని పౌలు అంటాడు, నేను నా జీవితములో నన్ను పిలిచిన వాడిని నేను ఎరుగుదును. చదువుదామన్నమాట. రండి, తిమోతి పత్రిక 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, ఇప్పుడు చెబుతున్నాడు కామ పెట్టి, ఏమన్నాడు తెలుసా? నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక నేను, అదిగో అది రియల్ సెల్ఫ్ అంటే అదే. నిన్ను గురించి నీకు అవగాహన ఉందా? నిన్ను గురించి నీకు అభిప్రాయం ఉందా? నువ్వు ఎవడవో ఏవతవో నీకు తెలుసా? నీకు జీవితంలో నేను అత్యధికముగా శ్రమ పడుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక నేను సిగ్గు పడను. ఎరుగుదువా నువ్వెవడవో? నువ్వు ఎవతవో నువ్వు ఎరుగుదువా? నిన్ను కలుగజేసిన నీ దేవుడు ఎవడో ఎరుగుదువా? లేకపోతే పెదవులతోనే మాట్లాడుతున్నావా? లేకపోతే ప్రార్థనలు ఒల్లిస్తున్నావా? మాటలు ఒల్లించటము కాదు, చదవటము కాదు, వ్రాయటము కాదు, జీవిత అనుభవములకు రావాలి. అదే రియల్ సెల్ఫ్ అంటే. నీలో దేవాది దేవుడు కొన్ని క్వాలిటీస్ పెడతాడు, అవి ఎరగాలి. నువ్వు హాయిగా నిద్రపోతున్నంత కాలం నీకు అర్థం కాదు అవి. అందుకోనే దేవుడు అక్కడ ఉన్న ఫిలిస్తీయులకు, రాజైన సౌలుకు, అబ్నేరుకు, దావీదు యొక్క అన్నులకు, సైన్యాధిపతులకు, గొప్ప గొప్ప సైనికులకు, లక్షల కొలది జనాంగానికి దావీదు ఎవడో చూపించాలనుకున్నాడు దేవుడు. చిన్నవాడే, గొర్రెలు కాసుకునేవాడే, ఆయనను రియల్ సెల్ఫ్ ఎవడో చూపించాలని కోరుకున్నాడు దేవుడు. అందుకని అన్నాడు, రే నీవు కత్తి తీసుకొని వస్తున్నావు, నీవు ఈటి తీసుకొని వస్తున్నావు, నీవు బాల్యం నుంచి విద్యాభ్యాసం చేశావు, కానీ నేను దేవుని పేరట వస్తున్నా. నేను ఎవడనో నాకు అవగాహన ఉంది, నా దేవుడు ఎవడో నాకు అభిప్రాయం ఉంది. ప్రియమైన వారరా, నేను ముగిస్తున్న టైం అయిపోయింది. మన జీవితాలను మనము కూడా ప్రభు చేత మీద దీని తర్వాత కొనసాగిస్తాను, జ్ఞాపకం చేసుకుంటూ. అప్పుడు రియల్ సెల్ఫ్ అనేది ఎరిగి వెళ్ళి అదే గొల్యాతును ఒకే దెబ్బతో కొట్టి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి పొట్ట మీద కాలేసి వాడి కత్తే తీసి వాడి మెరక ఏం చేశాడు? నరికేశాడు. అది దావీదు మనలాంటి మనుష్యుడే. మనలాంటి బలహీనుడే. అయితే ఈరోజు మన జీవితంలో మనం రియల్ సెల్ఫ్ అనేది ఎరుగుతూ ముందుకు వెళదాం.
భయపడవాకు దేనికి, దిగులు పడవాకు దేనికి, చింతపడవాకు దేనికి. ఒకసారి చాలాసార్లు లేండి అక్కాళ్ళు అన్నాళ్ళు కొంతమంది వచ్చి మాట్లాడుతుంటే నేను కొంచెం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, ఎందుకు దానికి భయపడతావు అని అంటే, ఏం బ్రదర్ ఆ మాట అంటావు అంటారు. ఏందంట, ఏంది ఆ మాట మాట్లాడతావు బ్రదరు? మరి ఆ మాట పడకుండా నీతో పాటు నేను కూడా ఎడుతూ కూర్చోవలేదు. అందుకని హాస్పిటల్కి పేషెంట్ దగ్గరికి జనాలు రాని ఎందుకు తెలుసా మీకు? ఎందుకు రాని చెప్పండి. ఎప్పుడు అక్కడ కూర్చున్నారు ఎందుకు అంత సుద్దుపప్పులాగా? ఎందుకు రానిరు? అసలే పేషెంట్ ఎడుతుంటాడు, వీళ్ళు పోయి ఏం చేస్తుంటారు, అక్కు బావులు ఆడికి బీపీ 120 200 పోద్ది. అర్థమైందా? అందుకనే పేషెంట్లు పోవాకని అంటాడు పేషెంట్ దగ్గరికి. సైకాలజీ ఇది. మనకొచ్చే ఏ పరిస్థితినైనా సంతోషముతో ఎదుర్కోవటానికి ప్రయత్నించింది. అది చెప్తున్నా, రియల్ సెల్ఫ్ ఒకటి ఉంది. ఎవరికి లేకుండా లేవు ఇబ్బందులు. ఈ మధ్య ఒకరు వచ్చి అదే అంటుంటే, ఏంది బ్రదర్ ఆ మాట అంటున్నావు అన్నాడు. ఏంది దానికి భయపడుతున్నామన్నా? చస్తే పరలోకం పోతాము, ఉంటే ఆయన ఉంచుతాడు. నీ చేతిలో ఉందా, నా చేతిలో, డాక్టర్ చేతిలో ఉందా అన్నా నేను. ఇంకేం మాట పోయాడు చూసాను. అంతేనే, నీ చేతిలో ఉంది, ఏడితే వస్తాడింది. వస్తాడా? రాడు. ప్రార్థన చేసి అప్పగించుకో, నీ పని అంతే. ఏది చెయ్యాలో ఆయన చేస్తారు. నువ్వు ఏడిస్తే ఇంకా పేషెంట్ అవుతారు వాళ్ళు. కనుక ధైర్యం తెచ్చుకుందాం. నాకుండే భయాలు ఎవరికి లేకుండా ఉన్నాయి. అయితే వెంటనే మనం ఏం చేసుకోవాలి? మన దేవుణ్ణి బట్టి, నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదురు కనుక సిగ్గుపడా. సో దేవుని కొరకాయ మన జీవితాలు అలా ఉండటానికి కొరకి రాత్రి మనల్ని దేవుడు ధైర్యపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. నిజముగా ఎన్ని విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి ప్రభా. జీవితం చాలదయ్యా. ప్రభుని యేసయ్య నేర్చుకున్న వాటి ప్రకారంగా బ్రతకడానికి కొరకే ముందుకు సహాయం చేయి. ఇంకా ఎన్నో ఉన్నాయి నీ పరిశుద్ధ గ్రంథములో. వాళ్ళందరూ భయపడిపోతూ ఉంటే దావీదు తను ఎవడో తనకు ఒక అవగాహన ఉంది. తనకు తెలుసు తనెవడో. తన దేవుణ్ణి ఎరిగాడు కనుక తనకు తెలుసు తనెవడో. అందుకని బాలుడే ధైర్యంతో పరిగెత్తుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయి చూశారు. ప్రభా పడేశాడు అంతే వ్యక్తిని. ఈ రాత్రి సెల్ఫ్ అవేర్నెస్ ప్రభా, వ్యక్తిగతమైన యొక్క జాగృతి, వ్యక్తిగతమైన యొక్క పరిజ్ఞానం, వ్యక్తిగతమైన యొక్క జీవితాన్ని గురించి ప్రభదేవ స్పృహ, అవగాహన కలిగి ఉండే దాని గురించి జ్ఞాపకం చేస్తూ మొదటిగా రియల్ సెల్ఫ్ను గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. నన్ను గురించి నేను ఏమనుకుంటున్నాను, నన్ను గురించి నాకు ఏ అభిప్రాయం ఉంది, నాకు తెలుసా ఏది ఇష్టమో నాకు ఏది అయిష్టమో, ఏది నాకు కావాలో ఏది నాకు వద్దో నాకు తెలుసా, నిజంగా చెప్పగలనా ధైర్యముగా? ఈరోజు ఎన్నో పొరపాట్లు జీవితం జరిగిపోతున్నాయి. ఆత్మీయంగా అక్కడే పడి ఉన్నాం. మేము యవనస్తుల కొరకే ప్రార్థన చేస్తున్న సహాయం చేయండి. భవిష్యత్తు దినముల కొరకే మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. నీ ఆత్మచేత సంధించండి. చేరి వచ్చిన మేమందరము కూడా, చిన్నవారము కానీ పెద్దవారము కానీ, రోగములలో ఉన్న, బాధలలో ఉన్న, కష్టాలలో ఉన్న, దేనికి కుంగిలిపోకుండా సహాయం చేయండి. నగిల ప్రభా యేసయ్యా, నేను నమ్మిన వాడిని నేను ఎరిగితే నాకు ఒక అభిప్రాయం వస్తుంది. నా నమ్మిన వాడిని ఎరగకపోతే నేను కూడా అంతే ఏడుస్తా కూర్చుంటానంతే. ప్రభుని యేసు సహాయం చేయి. నీ ఆత్మచేత సంధించండి. మరి బిడ్డలు రేపు రాబోయే సోమవారం మంగళవారం నుంచి స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే కొంతమంది కాలేజ్ దగ్గరికి వెళ్ళారు. దేవా చూసుకొని వచ్చారు, అప్లికేషన్స్ పెట్టారు. వంద కూడా ప్రార్థన చేస్తున్న భవిష్యత్తులో వారు ఏం చదువుకోవాలో
ఎటు వెళ్ళాలో మీరు సహాయం చేయండి. కేవలం చదువే కాదు, దేవుని వాక్యం చదువుకోవటానికి, బైబిల్ చదువుకోవటానికి, ప్రార్థన చేసుకోవటానికి, దేవుని మందిరాన్ని ప్రేమించడానికి సహాయం చేయండి. ఇక స్తుతులు స్తోత్రాలు. పెద్దవారు కూడా రాగలుగుతూ వచ్చారు, వారిని దీవించి ఆశీర్వదించండి. తిరిగి రేపు ప్రభు దినం, రేపు బాప్తిస్మాల కార్యక్రమం సహాయం చేయి. వీటన్నిటి విషయంలో నీ కృపను కోరుకుంటూ రేపు రాత్రికి కూడా కూడుకున్నది సహాయపడుతురండి. ఈ రాత్రి కావాల్సిన క్షేమాన్ని దయచేయండి. శతమైతే మరి కొంత సమయంలో కూడా 11 గంటల వరకు మరి కూర్చొని ప్రార్థన చేయగలిగిన వారందరికీ ప్రార్థించడానికి ఏకీవిత సహాయం చేయండి. వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ నా ప్రభును నా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి కృప